పరిశుద్ధ దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును విందాము. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవ, మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమునందు ఏర్పాటు హెడ్ ఆఫీస్ గుంటూరు పక్షముగా మీరు జరిగిస్తున్నటువంటి సన్నిధి సంస్కరణ శిబిరములు దేవా, ఈ ఆరంభ దినమున ఇలాగున నీ సన్నిధిలో ఏకీవించుటకు మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు సెలవిచ్చిన మీ మాటను బట్టి సన్నిధి యొక్క విలువ, సన్నిధి యొక్క కాంతి మేమందరము అనుగ్రహించులాగున, పొందుకునులాగున ప్రభా, మీరు గొప్ప స్థితిని మాకు దయచేస్తున్న వారు ఉన్నారు. అందుకు వందనాలు. ఇంతవరకు మీ దాసులైన వారి ద్వారా చక్కని విషయములు మాకు తెలియజేసిన మా తండ్రి, దీనుడును, అల్పుడును, అయోగ్యుడును, మట్టి పురుగును నీ దాసుడినైనా నేను ప్రభా తండ్రి నిలబడుచుంటుండగా మాట్లాడువాడు నీవు కాదు నేనే అని మీరు సెలవిచ్చారు కనుక ఆనాడు మోషేను ఫరో దగ్గరికి పంపినప్పుడు ఏమి మాట్లాడవలెనో నేను నీకు తెలియజేస్తాను అని మా తండ్రి మోషేను పంపిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయమునందు మీ పరిశుద్ధ గ్రంథము నుండి ఇప్పుడు కొన్ని మాటలు మేము నేర్చుకొనుచుంటుండగా మీరే తోడుగా ఉండి సహాయము దయచేయమని, సన్నిధి యొక్క భాగ్యమును మా అందరికి అనుగ్రహించమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చెదను. నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చెదను. నీకు ఇచ్చుట నాకానందము, ఇచ్చుట నాకానందము, నీవు అడుగుట ముచ్చట నాకు, నీవు అడుగుట ముచ్చట నాకు. మనోవిచారము కూడదు నీకు, మహిమతనంపులే కావలెను. కూడవచ్చిన దేవుని బిడ్డలారా, దేవనామమున కృపా సమాధానములు, మెండిన దీవెనలు మీకెల్లరకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో చదవబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను చేతును. ఈరోజు మరి నాకు ఇవ్వబడినటువంటి అంశము ప్రార్థన ప్రశ్నలు. ఏంటి చెప్పండి? ప్రార్థన ప్రశ్నలు. మానవ జీవితంలో ప్రశ్న అనేది ఏ సందర్భంలోనైనా ఎవరికైనా రావచ్చు. ఆది కాండంలో నుండి కూడా మనం చూస్తే ఈ ప్రశ్నలు అనేవి ఆరంభంలోనే ఆరంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే మరి ప్రశ్నకి వెనువెంటనే దేవుడు ఏమిస్తున్నారయ్యా అంటే ఆయన జవాబు అనేది ఇస్తూ ఉన్నారు. దైవజనులు మన ఆత్మీయ తండ్రి గారు మరొక సూక్తులలో ఒక సూక్తి చెప్పారు. ఏమిటంటే, ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ చెప్పండి దూషించరాదు, ద్వేషించరాదు. ఆ రెండవది ఏమన్నారంటే, తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకోవాలి. ఇదే ప్రశ్న సమాధానము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున
బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలను మనం ఒక పర్యాయము మనము జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎందరో బోధకులైన వారిని మనము ప్రశ్నలు అడుగుతుంటాం. మనకి తెలియని విషయాన్ని ఏం చేస్తాం చెప్పండి, మరి పాస్టర్ గారిని లేకపోతే ఎవరైనా పెద్దలైన వారిని కనుక్కుంటాం. అది సహజంగా జరిగేది. కానీ దేవుణ్ణి ప్రశ్న వేసిన సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని ప్రశ్నించవచ్చా అంటే ప్రశ్నించవచ్చాటండి, కానీ పరిశోధించకూడదు. చెప్పండి, పరీక్షించకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని ప్రశ్నించవచ్చు అని అంటే, దేవుని యొక్క విషయం ఏమిటో తెలుసుకోవడానికి, దేవుని యొక్క వాగ్దానం ఏం చేయబోతున్నాడో తెలుసుకోవడానికి దేవుని అడగవచ్చు. అందుకే అయ్యగారు ఏమన్నారు, తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఈ తెలుసుకొనుట అనేదే ప్రశ్న సమాధానము. కనుక మరి ఎక్కడి నుండి తెలుసుకుంటాం మనం అంటే దైవ సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఇవాళ ఎందరో చెప్పండి, మరి ఆ దేవుని యొక్క బిడ్డలు, బైబిల్ మిస్తున్న వారి మనము దేవుని సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాము అంటే ఆయన దగ్గర మనం అడిగి తెలుసుకుంటున్నాం. అది దైవజనులు, మన ఆత్మీయ జనకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు మనకి నేర్పించిన పద్ధతి. అవునంటారా కాదంటారా? కనుక ఇవాళ లోకంలో ఎందరో వనితలు ఉన్నారు, కానీ వధువు మాత్రము ఒకతే. వనితలెందరో గలరు, వధువు ఒక్కతియే గలదని విభజించి విపుడు తెల్పే పరమాగీతములో, విభజించి విపుడు తెల్పే పరమాగీతములో. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఎంతోమంది వనితలు అంటే స్త్రీలు ఉన్నారు, కానీ వధువు మాత్రము ఒక్కరే. ఎవరై ఒక్కరు అంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. ఏ గదిలో నుండి? ఇటీవల ఇల్లు కట్టేవారమ్మా చాలా రకాల గదులు కడుతున్నారు. ఒకటి విశ్రాంతి గది, బెడ్రూమ్. ఏంటి చెప్పండి? బెడ్రూమ్. అది పడక కోసం ఉపయోగించే గది. రెండవది కిచెన్ రూమ్, చికెన్ వండుకోవడానికి. అదేనమాట. అంటే వంట కోసం ఒక గది ఉంది, దాని ఏమన్నారు? కిచెను, చికెను వండేటువంటి గది వంటకానికి. ఇక మూడవది మరి చూడండి, ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు వారికి కూడా చెప్పండి ఒక ప్రత్యేకమైన విడిది గది. అలాగే నాలుగవది మరి ఏవైనా వస్తువులు మనకి అస్తమాను అవసరం లేదు అనుకునే వస్తువులు దాయడానికి స్టోర్ గది, నిల్వ ఉంచే గది. ఇలా చాలా గదులు ఉంటున్నాయి. కానీ చెప్పండి, ఏ గది ఉండలేదు? చెప్పాలమ్మా, సన్నిధి గది ఉండలేదు. దేవదాసయ్య గారు అన్నారు, మరి ఒకవేళ మీ ఇల్లు చిన్నదనుకోండి, అన్ని రకాల గదులు కట్టుకోవడానికి ఉండదు. ఓకే, అప్పుడు ఏం చేయమన్నారంటే ఉన్న గదిలోనే 4 పక్కన కర్టెన్స్ కింద పరదాలు కట్టి, సరదాగా అయినా పరదా కట్టి అదే సన్నిధి కిందకి చేసుకోండి అన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి సన్నిధి గది ఎవరైతే కలిగి ఉంటారో వారికే దేవుడు ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవాళ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము చెప్పండి, మనకు అనుకున్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సన్నిధి గదిలో నుండే మన దేవుని అడగాలి. అందుకే యోవేలు 2:16లో చెప్పాం, మరి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. దేవునికి స్తోత్రం. ఏ గది? అందరూ చెప్పాలి, ఏ గది? సన్నిధి గది. ఈ సన్నిధి గది అనుభవాన్ని మరలా పునరుద్ధరించడానికే మన బైబిల్ మిస్తున్న ప్రెసిడెంట్ అయ్య గారు, మరి అధినేత రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ కిరణ్ బాబాయ్ గారు మరలా ఏం చేశారంటే చెప్పండి, మరుగుపడిపోయినటువంటి ఈ సన్నిధి కార్యక్రమాలని మరలా
మరలా ఏం చేస్తారు చెప్పండి, పునరుద్ధరించి ఇలాగున్న సన్నిధి కూటాలు ఏర్పాటు చేయించారు. దేవునికి స్తోత్రం. బేతేలు గృహవాసులకి దేవుడిచ్చినటువంటి గొప్ప తలాంతును బట్టి ఇవాళ మన అందరం కూడా చెప్పండి ఇలా కలుసుకోగలిగాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునిని ప్రశ్నించవచ్చు. ఎందుకు? 2 కారణాలు అన్నారు దేవదాసయ్య గారు. ఒకటి, దేవుని దగ్గర ఎందుకు అడగాలంటే ఆయన చేసినటువంటి వాగ్దానం ఏమిటో తెలుసుకోవడానికి. రెండవదిగా మనం చూస్తే సంపూర్ణమైన జవాబు కొరకు దేవుణ్ణి అడగాలి. ఈ 2 మాటలు గుర్తెట్టుకోండి. దేవుని ఎందుకు ప్రశ్నించవచ్చు? దేవుని వాగ్దానం ఏంటో తెలుసుకోవడం కోసం ఒకటైతే, రెండవది ఆయన దగ్గర సంపూర్ణమైన సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 2 కారణాలను బట్టి దేవునిని మనము ప్రశ్న అడగవచ్చు, తప్పు లేదు. కాబట్టి కానీ దేవుని ఏం చేయకూడదు? ప్రశ్నించకూడదు. ఎస్, పరిశోధించకూడదు. ఆయనకి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. కనుక మరి నిర్గమాకాండములో మనం చూస్తే 17వ అధ్యాయము 7వ వచనములో అక్కడ ఇశ్రాయేలు వారు మరి చూడండి ఆ మెరీబా అనేటువంటి ప్రాంతంలో మరి దేవుని విశ్వాసులారు వారు ఏం చేశారు అంటే నీటి కొరకు వారు అడిగినప్పుడు ఏమైనా ఒకసారి నీటి కొరకు వారు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇదెందుకు అనే ప్రశ్న కాడటండి. దాన్ని దేవుని వారు శోధించారట. ఇదెందుకు అనే మాట అక్కడ ప్రశ్న మార్కు ఉంటా చూడండి ఒకసారి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 3-4 వచనాలు మనకు కనబడుతుంది. ఇదెందుకు అనేది అది కనబడడానికి ప్రశ్నగా ఉంది, కానీ అది దేవుని పరీక్షించినట్లు ఉంది. కాబట్టి వారు మిస్పాలో చేసినటువంటి తప్పు ఏమిటంటే వారు దేవునిని పరీక్షించారు. దేవుడు మనిషిని పరీక్షించవచ్చు, కానీ మనిషి దేవుని పరీక్షించకూడదు. అది తప్పు. కాబట్టి దేవుని శ్వాసులారా, అలాగే మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఎందరో మరి ఏం చేశారంటే మరి దేవునిని శోధించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ యేసు ప్రభు 40 దినాలు ఆయన సన్నిధులు చేసిన తర్వాత, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారంటే శోధకుడు, అంటే సాతానుడు వచ్చాడు. సాతానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. శోధకుడు, అపవాది, చెప్పండి మరి ఎన్నో పేర్లు, మరి తంత్రాలు చేసేవాడు, ఇలాగ ఎన్నో పేర్లు సాతానికి ఉన్నాయి. అందులో ఒక పేరు శోధకుడు. ఈ శోధకుడు ప్రభువుని 3 రకాలైన ప్రశ్నలు వేసి శోధించాడు. ఒకటి, ఈ రాళ్ళు రొట్లగినట్లుగా. 2, దేవాలయం నుండి కిందకి దుముకుము, శిఖరము నుండి కిందకి దుముకుము. 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, చెప్పండి నీ దేవునికి మొక్కి నమస్కారము చేయము. ఈ 3 రకాల ప్రశ్నలు ఎందుకు వేస్తారో చెప్తానేనండి. మొదటి ప్రశ్న, రాళ్ళు రొట్టెలగినట్లుగా అన్న మాట ఎందుకు అన్నాడంటే తన ఉద్దేశం ఏంటంటే ఏదైనా తోటలో ఆదామవల్ని చెరిపినందుకు గాను నన్ను ఏం చేసావు నువ్వు? పాము ఏంటంటే దేవుడు శపించాడు సర్పము, మన్ను, నువ్వు మన్ను తింటావు, పొట్టతో పాగుతావు అన్నాడు కదా. ఆనాడు ఏదైనా తోటలో నా చేత మన్ను తినిపిస్తావా? నీ చేత ఇప్పుడు నేనేం తినిపిస్తాను? రాళ్ళే తినిపిస్తాను అన్నట్టుగా ఇవాళ సాతాన్ని ఏం చేశాడంటే రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమని సలహా ఇచ్చాడు. అయితే ప్రభు చెప్పండి మరి వెంటనే సాతానికి తగు మరి జవాబు ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే రెండవది, శిఖరము నుండి క్రిందకు దుముకుము అన్నాడు. ఈ ఉద్దేశం ఏంటి? కింద నుంచి కిందకి దుముకు అని ఎందుకు అన్నాడు అంటే ఈయన ఒకప్పుడు దేవదూతలు ఒక దూత, లూసిఫర్గా ఉన్నప్పుడు ఒక దేవదూత కదా. దేవుడు ఏం చేశాడు? తనలో ఉన్న చెడు బుద్ధిని బట్టి, తన ఆలోచనను బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? పైనుండి కిందకు దింపేశాడు. కాబట్టి ఆనాడు 2వ లోకంలో ఉండవలసిన నన్ను, దేవదూతల లోకంలో ఉండవలసిన నన్ను ఏం చేసావు నువ్వు? ఆ వాయుమండలోకి గెంటేసావు. కాబట్టి పైన నన్ను కిందకి పెట్టావు కనుక ఇవాళ నిన్ను కూడా పైనుండి కిందకి దింపుతాను అనుకున్నాడట. అది 2వ ఉద్దేశం. ఆ సందర్భంలో ప్రభు అంటారు, నీవు దేవునిని శోధింపవలదని నీకు తెలియదా? కాబట్టి ప్రశ్నించవచ్చు, కానీ దేవుని ఏం చేయకూడదు? దూషించకూడదు. దేవుని దూషించకూడదు, ప్రశ్నించకూడదు, మరియు పరీక్షించకూడదు. ఇవాళ దేవుని శ్వాసులారా, సాతానుడు ప్రభుని చేసేటువంటి పని ఏమిటంటే ఆయన చెప్పండి మరి దేవునిని పరిశోధిస్తూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు. ఇక 3వదిగా మనం చూస్తే చెప్పండి దేవునికి మొక్కి
నమస్కారం చేయి. ఇది ఎందుకు అన్నాడంటే దేవదూతల రూపంలో అంటే దేవదూతల ఏర్పాటులో ఉన్నటువంటి సాతానుడు దేవునికి ప్రద్యనం ఏం చేసేవాడు? దినదినము అనుదినము ప్రతిదినము. ఆమె ఒకసారి ఆమె వింటున్నారా? అందరూ వింటున్నారమ్మా? 2 ప్రసంగాలు అయిపోయినాయి గారు, ఛార్జింగ్ డౌన్ అయిపోయింది అంటారు. మంచివాళ్ళమ్మ మీరు. దేవునికి స్తోత్రం. నాకు నిజంగా ఛార్జింగ్ నాకు లేదు, చాలా ఇబ్బంది పడి వచ్చాను నేను. నాకు ఆరోగ్యం బాలా. కానీ రాత్రి అయ్యగారు ఫోన్ చేసిన, అయ్యగారు వస్తాను లేదు తెలియదండి అన్నాను. కానీ దేవుని పని మానకూడదని మరలా గబగబా కారు కట్టి మరలా గబగబా మరి మీ ఇక్కడ రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పని మానకూడదని 1 గంట లేటుగా వచ్చానండి. 1 గంట లేటుగా వచ్చాను. అయినా కూడా మరి దేవుని పనికి హాజరవ్వాలని ఉద్దేశంతో మొత్తం మీద హాజరయ్యాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శ్వాసలారా ఇక్కడ మనం చూస్తే గమనించాలి. 3వది దేవునికి మొక్కుట అనే పదం. ఎందుకంటే ఇక్కడ దేవదూతలైన వారు దినదినము అనుదినము ప్రతిదినము క్షణక్షణము అనుక్షణము ప్రతిక్షణము 6 మాటలు చెప్పండి. దినదినము అనుదినము ప్రతిదినము క్షణక్షణము అనుక్షణము ప్రతిక్షణము. అన్నిటికి మీనింగ్ ఒకటే. అర్థమైందమ్మా? అన్నిటికి మీనింగ్ ఒకటే. కాబట్టి దానియేలు దినదినమును ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అవునే కాదా? కాబట్టి ఇవాళ మరి ప్రతి దినము వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? దేవునికి గాన ప్రతిగానాలు చేశారు. ఎక్కడుంది మాట? యెషయా గ్రంథము 6వ అధ్యాయం. మీకు రిఫరెన్స్ చూపిస్తాను, ఎందుకంటే మరి టైం అయిపోద్దని. ఉన్న 6 గంట కదా, అందుకని అయ్యగారులకు ఒకటి థ్యాంక్స్ కూడా చెప్పాలి నేను ఇందాక. కాబట్టి దేవుని శ్వాసలారు గమనించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుని వాక్యం చాలా అమూల్యమైంది. కాబట్టి మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి నేను ఎవరు కూడా ప్రోటోకాల్ ఇవ్వలేకపోయాను, క్షమించండి. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే 3వది నమస్కారము చేయుట అనునది. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నీవు నా చేత ఏం పెట్టించుకున్నావు? నమస్కారం పెట్టించుకున్నావు. కాబట్టి అంటే సాతానికి ప్రభువు మీద ఎంత కక్ష ఉందో చూడండి. ఏదైనా తోటలో మట్టి తినిపించినందుకేమో రాయిలు తినిపిద్దాం అనుకున్నాడు. చెప్పండి. 2వదేమో దేవదూత లోకములో ఉన్న ఆ లూసిఫర్ అనే దూతని కిందకు పడేసినందుకేమో దేవుడిని కూడా శిఖరం మీద నుంచి కిందకు పడేయాలనుకున్నాడు. 3వదేమో నా చేత రోజు నమస్కారం పెట్టించుకున్నావు కదా, ఒక్కసారి నాకు పెట్టు అంటే సాతానుడు ఆటలు. సాతానుడు చెప్పండి మరి ఆ దేవుని శ్వాసలు పప్పులేమి దేవుడు ఉడకనేవి లేదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శ్వాసలారా ఇలాగున మనం చూస్తే ఇశ్రాయేలు అనే వారు ఆ మిస్పా అనే ప్రాంతంలో ఆ మెరీబా ప్రాంతం దగ్గర ప్రభుని శోధించారు. అలాగునే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి సాతానుడైనటువంటి ఆ శోధకుడు ప్రభువుని శోధించాడు. కానీ దేవుని ఏం చేయకూడదని చెప్పుకున్నాం? అందరూ చెప్పాలా? ఏం చేయకూడదని చెప్పుకున్నాం? శోధించకూడదు, పరిశోధించకూడదు. అది మన పని కాదు, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అవునా కాదా? ఎవరి పని వాళ్ళు చేయకపోతే సమస్య ఎలా అట్లా చెప్తాను చూడండి. సెంట్రల్ జైలు ఒకటి కట్టారట, జైలు. ఈ జైలు ఓపెన్ చేయాలంటే ఎవరు వెళ్ళాలి? హోమ్ మినిస్టర్ వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలమ్మా? హోమ్ మినిస్టర్ వెళ్ళాలి. హోమ్ మినిస్టర్ జైలు శాఖ అధికారి కాబట్టి, అంటే పోలీస్ శాఖకి అధికారి కాబట్టి ఆయన వెళ్ళి ఓపెనింగ్ చేయాలి. చేయవలసి వస్తే ఆ రోజున నాకులాగే ఆయన కూడా ఆరోగ్యం బాగోలేదు. ఎవరికి? హోమ్ మినిస్టర్ గారికి ఆరోగ్యం బాగోలేదు. ప్రోగ్రాలు అన్నీ పెట్టేసుకున్నారు, అన్నీ సిద్ధపాటు చేసేసుకున్నారు. మరి ఈయన వెళ్ళకపోతే ప్రోగ్రామ్ ఏమైపోద్ది? డిస్టర్బెన్స్ అయిపోద్ది. అందుకనంట తనకు ప్రియమైనటువంటి స్నేహితుడికి చెప్పండి ఫోన్ చేసి, ఒరే బాబా స్నేహితుడా అంటే తోటి మంత్రి ఉంటాడు కదా, సహచరుడు, మంత్రికి ఫోన్ చేసి, బాబు ఇవాళ మరి రాజమండ్రిలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఓపెన్ చేయాలా, కొత్తగా కట్టారు, రీమోడల్ చేశారు, మరి రేపు నేను వెళ్ళాలి అక్కడికి, కానీ నాకు హెల్త్ బాగాలేదు, అంచేత నాకు రావడానికి అవదరా బాబు అని చెప్పి మరి ఆదిమూలపు సురేష్ గారు లాంటి ఆ విద్యాశాఖ మంత్రిని ఎవరిని పంపాడట. ఈ విద్యాశాఖ మంత్రి ఆ ఓపెనింగ్కి వెళ్ళాడు. ఓకే, మరి చక్కగా రిబ్బన్ కత్తెర చేస్తాడు. ఆ పోడియం మీదకి వచ్చిన తర్వాత మాట్లాడాలి కదా, స్టేజ్ మీద మాట్లాడాలి. ఈ మాట్లాడేటువంటి సందర్భంలో ఈ యొక్క విద్యాశాఖ మంత్రి మరి ఎడ్యుకేషనల్ మినిస్టర్ మాట్లాడుతున్నాడంటే ఈ విధంగా, నా ప్రియమైన సోదరిమణులారా మీ అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరూ చూస్తుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఎప్పుడు ఇక్కడే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడండి. మీకు పాయింట్ అర్థమైందా? ఎందుకని? ఈయనకేం అలవాటు? స్కూల్లోకి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు మీరు అందరూ బాగా చదువుకోండి అమ్మా, ఎక్కడే ఉండి బాగా చదువుకోండి అంటారు కదా. ఈ అలవాటు ఆయనకి అలవాటు అయ్యి మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడే ఉండాలన్నాడంట. పాపం రేపో మాపో గాంధీ జయంతి నాడు ఆగస్టు 15 నాడు ఏం చేస్తారు?
ఖైదీలను కొంతమందిని, క్రమశిక్షణ కలిగిన ఖైదీలను కొంతమంది రిలీజ్ చేస్తారు. మీకు అర్థమైందా? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో నుంచి వచ్చింది. మరి పండగ వచ్చినప్పుడు మీకు బరబ్బను విడుదల చేయమంటారా? చెప్పండి. యేసు ప్రభు రిలీజ్ చేయమంటారు అడుగుతాడు కదా, యేసుని రిలీజ్ చేయమంటారు అంటాడు. అంటే మనకు బైబిల్లో ఏది జరిగినా కూడా త్రూ బైబిల్ ప్రపంచంలో ఏది జరిగినా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రపంచంలో ఏది జరిగినా, ఏ కాన్స్టిట్యూషన్ నడిచినా, ఏది జరిగినా వితౌట్ బైబిల్ లేకుండా ఏది కూడా జరగలేదు. దేవునికి స్తోత్రం. ఇవాళ కాన్స్టిట్యూషన్ ఎక్కడది? 10 ఆజ్ఞలు కాదా? కట్టడలు కాదా? విధులు కాదా? దేవుని యొక్క ఆజ్ఞలు కాదా? అవునంటారా కాదంటారా? మరి గాంధీ గారు, మహాత్మా గాంధీ ఎవరు? సమరయోధుడు, మరి స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ. జీ అంటే గౌరవ పదం, అయ్యగారు అని అర్థం. గాంధీ అయిన పేరు గాంధీజీ అంటాం. జీ అంటే గౌరవ పదం. ఇవాళ గాంధీ గారు ఏం చేస్తాడో తెలుసా? అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అహింస అంటే అర్థం హింస లేకుండా, నాన్ వైలెన్స్. అహింస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన బైబిల్ బాగా చదివాడండి. ఇవాళ మనమే సరిగా చదవడం లేదు. బైబిల్ అవునా కాదా? ఆదివారం నాడు తెస్తారు తల్లులు, ఫ్రిడ్జ్ పైనో కాలుగూటులోనో చెప్పండి, ఎక్కడో టీవీ దగ్గర ఉన్న బల్ల దగ్గర ఎక్కడో పట్టేసి చెప్పండి మరలా ఆదివారం నాడే. కానీ మన ఆత్మీయ వృద్ధి చెప్పండి పెరగాలంటే ప్రార్థన ఉండాలి, రెండవది వాక్య పఠనము ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవాళ గాంధీజీ గారు అహింస సిద్ధాంతాన్ని దేని బట్టి ప్రతిపాదించాడు మీకు తెలుసా? ఆయన బైబిల్ చదివి. గాంధీ గారికి అటండి బైబిల్లో 3 అధ్యాయాలు అంటే ఇష్టమంట. ఏంటో చెప్పండి? గాంధీ గారికి 3 అధ్యాయాలు అంటే ఇష్టమంట బాగా బైబిల్లో. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఈ 3 రకాల అధ్యాయాలు ఏం చెప్తాయంటే, నేను కొట్టినోడు కొట్టుకో, నీ తిట్టినోడు తిట్టుకో, అమ్మా నీ పొరుగోళ్ళు లేదా నేను బాధ పెడితే వాళ్ళని బాధ పెట్టుకో. ఇవన్నీ బాగా చదివినటువంటి ఈ యొక్క గాంధీ గారంట అప్పుడు ఏం చేశాడు? కత్తితోనూ, బల్లెంతోనూ, యుద్ధాలతోనూ, బాంబులతోనూ చెప్పండి మిసైల్స్తోనూ మనం యుద్ధానికి వెళ్తే అవ్వదు. కాబట్టి మౌనంగా ఉండుటయే, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకుండా ఉండుటయే అదే పెద్ద ఉద్యమము, అదే పెద్ద మూమెంట్ అని గ్రహించినటువంటి గాంధీ ఏం చేశాడు చెప్పండి? ఇవాళ అహింస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం వింటున్న వారులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకి దేవుని వాక్యము ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి దేవుని వైపు చూస్తూ ఏం చేయాలా? ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెలువుడి, దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాతా మరణాతా మరణాతా. కాబట్టి దేవుని శ్వాసలారా, కోడట తెల్లవారుజామునే లేచి ఏం చేద్దే? కోస్తుంది. అవునే కాదా? అలాగే బైబిల్ మిస్సిన వారమైన మనం కూడా తెల్లవారుజాముని లేచి ఏం చేయాలా? కోత కుయ్యాలి. ఏంటి? ప్రార్థననే కోత. దేవదాసయ్య గారు మనకిచ్చిన కోత ఏంటి? మరణాతా. అమ్మ మన బైబిల్ మిస్సిన వాళ్ళట ఇలా చూడండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా చెప్పండి మరణాత అనే పదం అనగానే చెప్పండి అవతల తెలిసిపోద్ది. ఏమని? అంటే మన కోతే చెప్పండి మనల్ని పరిచయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఓ రోజు నేను వేరే చోటకి ప్రసంగానికి వెళ్ళానండి. అంటే కొత్త అన్నమాట, నాకు ఆ ఊరు వెళ్ళడం కొత్తది. మరి ఒక ఊర్లో అనగానే చాలా చర్చలు ఉంటాయి కదా. మా ఊర్లో 12 చర్చలు ఉన్నాయి. ఏమ్మా
మరి చెప్పండి 12 చర్చిలు ఉన్నాయి మా ఊరిలో. అట్లాగే ఏ ఊరు వెళ్ళినా ఒక 5, 10, 15 ఏదో అక్కడ ఉన్న ఆ ఊరి కెపాసిటీని బట్టి కొన్ని చర్చిలు ఉంటుంటాయి. మరి వెళ్ళాను నేను, ఎక్కడ చూసినా మైకులు వినబడుతున్నాయి శుక్రవారం. మరి చూడండి, నాకేమో ఎక్కడికో ఏంటో తెలుస్తలేదు. ఈలోగా ఓ మైక్ శబ్దం నుంచి మరణాత అని పదం వినబడింది. వెంటనే ఏం చేశాను తెలుసా, ఆ మరణాత అనే స్వరం ఎక్కడైతే వినబడుతుందో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. చూసారండి, ఆనాడు పేతురు స్వరం విన్న రోదే అనే చిన్నది ఎలాగునైతే పేతురు స్వరాన్ని విని మన గురుగారు వచ్చేసారు హో అని తను సంతోషపడిందో, ఇవాళ బైబిల్ మిస్తున్న వారమైన మన స్వరం కూడా దేవుడు అలాంటి స్వరాన్ని, ఆ మరణాత అనేటువంటి స్వరాన్ని దేవుడు మనకిచ్చారు. దేవునికి స్తోత్రం. మనం ఎంత గొప్ప ధన్యులమండి, ఎంత గొప్ప ధన్యులం. ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. అయితే పాత నిబంధనలో భక్తులు కూడా చాలా ప్రశ్నలు వేశారు ప్రభువుని, దేవుణ్ణి. ఎందుకు ఎలాగునా పాత నిబంధనలో భక్తులు, ప్రవక్తలు, యాజకులు, రాజులు వీళ్ళందరూ ఎందుకు ప్రశ్న వేశారంటే, ప్రభు యొక్క ఉద్దేశము, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి వారు అడిగారే తప్ప చెప్పండి, అంతేగాని దేవుని శోధించడానికి మాత్రము అడగలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగున మనం చూస్తే మరి 3 రకాలైనటువంటి చిత్తాలు బైబిల్లో మనకు కనబడతాయి. మరి అవి సింపుల్గా చెప్పేస్తాను. 1 సార్వభౌమ చిత్తము, 2వది సర్వచిత్తము, 3వది బయలుపరచు చిత్తము. 3 రకాల చిత్తాలు బైబిల్లో ఉన్నాయి. మరి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నాకు టైం సరిపోదు. కాబట్టి మరి ఇలాగున మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మరి ఎన్నో మర్మాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే మరి దేవుని విశ్వాసులారా, బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రశ్న మీకు నేను చెప్పేసి దాని ఆన్సర్ చెప్పి నేను ముగించేస్తాను. ఇక ఎందుకంటే నా వెనకాల ఇంకా అయ్యగారు ఉన్నారు కాబట్టి నేను ఇబ్బంది పెట్టుడు అనేది మంచిది కాదు. అంచేత బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు అడిగి మిమ్మల్ని దానికి ఆన్సర్లు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే మరి లూకాసు సువార్త, ఎవరైనా చదవండి ఒకసారి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగును. ఎలాగు అనేది ఏంటండి? ప్రశ్న. ఒకసారి వినండి, మన బైబిల్లో ఎలాగు, ఏమిటి ఇవన్నీ ఏంటి? ప్రశ్నలు. ఇవాళ దైవ సన్నిధిలో ఉన్నటువంటి, ప్రార్థనలో ఉన్నటువంటి మరియా దేవుని దూతను కన్నా ప్రశ్న అడుగుతుంది. ఏమిటంటే ఇది ఎలాగూ జరుగును. ఏంటి సందర్భం అంటే, మరియమ్మ మరి ప్రార్థన గదిలో ప్రార్థనలో ఉంది, దైవ సన్నిధిలో ఉంది. దైవ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని దూతైన గబ్రియేలు, 7 ప్రధాన దూతలు ఉన్నారు. ఎంతమంది అండి? 7. గబ్రియేలు, మికాయేలు, రఘుయేలు, పరాకయేలు, ఉరుయేలు, పనుయేలు, ఇలాగున 7 రకాల లూసిఫర్, ఇలాగున 7 దూతలు ఉన్నారు. ఈ 7 దూతలలో మరి చూడండి, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ దేవుడు అప్పగించాడు. ఉదాహరణకి గబ్రియేలు ఉందనుకోండి, కేవలం తాను శుభవర్తమానాలు మాత్రమే చెప్పాలి, వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు. అలాగే మికాయేలు ఉందనుకోండి, ఓన్లీ డెత్ సంబంధించిన విషయాలు, అంటే చనిపోయినటువంటి విషయాలు ఎవరు చూసుకోవాలంటే మికాయేలు చూసుకోవాలి. ఇలా రఘుయేలు ఉందనుకే ఆరాధన సంబంధించిన చూసుకోవాలి. ఇలా దేవుడు ఒక్కొక్క దూతకి ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు. ఇవాళ గబ్రియేలు అనేటువంటి దూత చూడండి, దానికి అప్పగించబడినటువంటి బాధ్యత ఏమిటంటే చెప్పండి, శుభవర్తమానం చెప్పుట, శుభం చెప్పుట. శుభాలు ఎన్నైనా వినొచ్చు, అవునే కదా? యోబు గారి జీవితంలో చూస్తే ఒకేసారి 7 రకాల అశుభాల మాటలు వినబడ్డాయి. ఎవరికి తట్టుకోగలండి? మనమైతే దెబ్బ తగిలిన తర్వాత వెంటనే దెబ్బ తగిలితే కోలుకోలేమంటాం, అవునా కాదా? యోబు గారికి 7 రకాలైన బాధలు, బాధ వెంబడి బాధ వెంటనే కలిగినా కూడా తట్టుకోగలిగాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శ్వాసులారా, మరి ఇవాళ మరియమ్మ గారికి దేవుడిచ్చినటువంటి ఒక శుభవచనం ఏంటంటే, నీ గర్భవాసాన ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. ఇది ఎవరికి చెప్పని మాట? పెళ్ళి కాని అమ్మాయికి చెప్పిన మాట. ఇప్పుడు పెళ్ళి కాని అమ్మాయి ఏమనండి, గుణవతి అయితే చేసుకున్నవాడికి ఇష్టమే, శీలావతి అయితే చేసుకున్నవాడికి ఇష్టమే, కానీ గర్భవతి అయితే ఇష్టం కాదు.
నేను అన్నమాట అర్థమైందమ్మా? కానీ ఈమె చెప్పండి ఏమవుతుంది ఇప్పుడు? గర్భవతి అవుతుంటుంటే ఈమె ఇప్పుడు దేవదూతని ప్రశ్నిస్తుందండి. ఏమండి, నీ గర్భవాసాన కుమారుడు పుడతాడంటే ఇది ఎలాగూ సాధ్యమని అడిగింది. చూసారా? ఈ ఎలాగూ జరుగుతుందనే మాట దేవుణ్ణి పరీక్షించడానికి అడిగింది కాదు, తాను దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి దేవుణ్ణి అడిగిందే తప్ప ప్రశ్నించడానికైతే కాదు. అంచేత దేవుని విశ్వాసులారా, మరి ఇక్కడ మరియమ్మ కనబడుతుంది. మరియమ్మకి అండి ఇలా చూడండి, బైబిల్లో 7 మరియమ్మలు ఉన్నారు. ఎంతమంది అమ్మ? 7 మరియమ్మలు. ఆ 7 పేర్లు చెప్పేస్తాను నేను ఒకసారి. 1 యేసు తల్లి అయిన కన్యమరియ కన్యమరియ 1. రెండవది మరి లాజరు మార్తల యొక్క సోదరీమణి మరియా 2. ఇక 3వది క్లోపా భార్య అయిన మరియా. 4వది యాకోబు తల్లి అయిన మరియా. 5 మరి పౌలుకి పరిచర్య చేసిన మరియా. అలాగే 6 మరి మగ్దలేనే మరియా. 7 మరి దేవుని విశ్వాసులారా క్లోపా భార్య అయిన మరియా. ఇలాగున బైబిల్లో 7 మరియమ్మలు ఉన్నారు. ఏమన్నా ఎంతమంది ఉన్నారు? 7 మరియమ్మలు ఉన్నారు బైబిల్లో. మిగతా 6కి కన్య అయిన మరియకి తేడా ఎప్పుడైనా గమనించారు మీరు బైబిల్ అంతట్లో? చెప్పండి ఎవరైనా. నేను మీకు ఇప్పుడు 6 పేర్లు చెప్పాను ఆల్రెడీ. ఏమ్మా? అలాగే మరి పౌలు గారు మరి ఆవిడ పరిచర్లో మరియను ఒక ఆవిడ వందనాలు చెప్పింది. మనకు చూస్తాం అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తాం. మరియ మీకు వందనాలు చెప్తుందని ఉంటుంది బైబిల్లో కదా. మీరు ఈ మరియమ్మలందరిని ఒకసారి ఆలోచన చేయండి. ఏమ్మా? ఈ మరియమ్మలందరిని ఆలోచన చేయండి. మగ్దలేనే మరియకి, లాజరు మార్తల మరియకి, క్లోపా భార్య మరియకి, యోసేపుల యొక్క చెప్పండి మరి తల్లి అయిన మరియకి, పరిచర్య చేసిన మరియకి, అలాగుననే చెప్పండి మరి అపోస్తుల కార్యంలో మనం చూస్తే మేడగదిలో అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చూస్తే అక్కడ మరియమ్మని ఇంట్లోనే ఈ ప్రార్థన చేస్తారు. అక్కడున్న మరియమ్మకి, మగ్దలేనే మరియకి, వీళ్ళందరిలో కూడా మరియమ్మకి కన్యమరికి ఉన్న తేడా ఏంటి చెప్పండి? చెప్పండి ఏంటి ఆవిడకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఒకసారి ఈ రిఫరెన్స్ చూపిస్తానండి, అది మర్మంతో కూడుకుంది. ఒకసారి చూపిస్తానండి. మత్తయి సువార్త ఒకసారి చూడండి. అంటే ఇది కొంచెం అందరికి తెలియాలి కానీ చెప్తున్నాను అంతే, అందుకే ఇప్పుడు వరకు రిఫరెన్స్ చూపించలేదు నేను మ్యాక్సిమం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు జననమిదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. మీరు మిగతా మరియమ్మలను చూస్తే అమ్మ ఏనాడు ఒకసారి మిగతా మరియమ్మలను చూస్తే ఉదాహరణకి క్లోపా భార్య అయిన మరియా అన్నాం, మరియా భర్త అయిన క్లోపా అన్నామా? మాట్లాడతలేదు మీరు. యోసేపుల యొక్క తల్లి అయిన మరియా అన్నాం కానీ మరియా కొడుకు అయిన యోసేపు అని అన్నామా? మీరు ఈ 6 చూస్తే లాజరు మార్తల యొక్క సహోదరి మరియా అన్నాం కానీ మీరు గమనించారా? అంటే ఇక్కడ మర్మం ఏంటంటే అందరు మరియమ్మలకి 6 మరియమ్మలకి ముందు భర్త పేరో తండ్రి పేరో తల్లి పేరో వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చెప్పేసి మరియమ్మకి వచ్చేసరికి ముందేమో మరియ పేరు వచ్చింది, తర్వాతే భర్త పేరు వచ్చింది. మరియ భర్త అయిన యోసేపు. అడ్రస్సింగ్ చూసారు ఎక్కడ ఎలా ఉందో? కాబట్టి బైబిల్ గ్రంథాన్ని బాగుగా చదివితే ఎన్నో మర్మాలు చెప్పండి దేవుడు మనకి బయలుపరుస్తుంటారు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒక వాక్యం బైబిల్లో రాయబడిందంటే దానికి చాలా అర్థం ఉంటుందండి. మనకి రూతు గ్రంథంలో చూస్తే చెప్పండి అక్కడ మరి కూసు దేశము మొదలుకొని హిందూ దేశం వరకు అని మాట ఉంది. ఎప్పుడైనా గమనించారా? విన్నారా లేదమ్మా? ఆ మాట విన్నారా? ఎప్పుడన్నా చదివారా? కూసు దేశము ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే కూసు దేశము మొదలుకొని ఏ దేశం? భారతదేశం అంటే హిందూ దేశం.
వరకు అని ఉంటుంది. అంటే దేవుడు మన భారతదేశాన్ని కూడా బైబిల్లో రాయించారు. ఒకప్పుడు మన భారతదేశం అఖండ భారతదేశం. ఒకప్పుడు మన భారతదేశం అని చెప్పండి, అఖండ భారతదేశం. ఒకప్పుడు ఈ పాకిస్తాన్ మనలోనే ఉంది, ఒకప్పుడు ఈ చైనా మనలోనే ఉంది, ఒకప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్, ఈ చిన్న చిన్న దేశాలన్నీ, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మన దేశంలోనే ఉన్నాయి. కానీ తర్వాత దాన్ని చెప్పని ఏం చేస్తారు, మరి ఆ విభాగాలుగా చేయడం బట్టి అవి వేరు వేరు దేశాలుగా మారడం జరిగింది. అయితే దేవుడు భారతదేశాన్ని ఎందుకు ఆయన బైబిల్లో రాయించారు అని అంటే, దేవదాసయ్య గారు చెప్పారట. దేవదాసయ్య గారిని అడిగారంట, అయ్యా హిందూ దేశం అని పేరు ఉంది కదా, దేవుడు ఏదైనా ఒక పేరు రాయించడానికి ఆయనకి ఏదో ఉద్దేశం ఉంటుంది కదా, ఏంటని అడిగితే దానికి దేవదాసయ్య గారు చెప్పారట, భారతదేశము ఎందుకు దేవుడు రాయించాడంటే బైబిల్ మిస్సును ఈ దేశంలోనే అది చెప్పండి బయలుపరచబడుతుంది కనుక అందుకే దేవుడు బైబిల్లో భారతదేశం పేరు రాయించారనంట. అందరి సభలు కూడా దేనామని పడదాం. భూలోకమంతటికి సువార్త పోవుటకిండియా ప్రధానము, భూలోకమంతటికి సువార్త పోవుటకిండియా ప్రధానము, పైలోకము బైబిల్ మిషనును ఎత్తి చూపుము, ఎత్తి చూపుము, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శ్వాసలారా చూడండి, ఇప్పుడు మరి అడిగిన ప్రశ్నకి దేవుడు చెప్పండి ఏం చెప్పారు, ఆయన సమాధానాన్ని చెప్పారు. అదండి ప్రశ్న. చెప్పండి, ప్రార్థనలోని ప్రశ్న. అది ఎక్కడ ప్రశ్న అండి, ప్రార్థనలోని ప్రశ్న. మరియమ్మ అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పారు. అలాగే మరి ఇంకా 2 నిమిషాలు ముగించేస్తాను నేను. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వడానికి చెప్పండి మోరియా కొండ మీద తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు బలివ్వడానికి ఏమేం కావాలి, కత్తి, కాల్చడానికి నిప్పు, కాల్చిన దాన్ని ఆర్పడానికి నీళ్ళు, కాల్చడానికి కట్టెలు, కావలసిన అన్ని సమస్తము, గొర్రెపిల్ల అన్నీ కావాలి. అయితే అబ్రహాము అన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఓకే, తీసుకెళ్ళిన తర్వాత కొడుకుని మరి చితి మీద పండుకోబెట్టి అతనికి చేతులు గట్ట కాళ్ళు గట్ట కట్టి అన్నీ చేస్తున్నప్పుడు కొడుకంట ఒక ప్రశ్న వచ్చిందంట మనసులో నుండి, డాడీ నువ్వు ఎంత తెంగరోడివి, నువ్వు అన్నీ తెచ్చావు, చెప్పండి అన్నీ తెచ్చావు, కానీ అసలైంది తేలేదు. ఏంట్రా బాబు అంటే గొర్రె పిల్ల ఏది, ఇదో ప్రశ్న. గొర్రె పిల్ల ఏది, అక్కడ క్వశ్చన్ మార్క్ కనబడుద్ది. గొర్రె పిల్ల ఏది అంటే తండ్రి కూడా ఎంత చక్కగా సమాధానం చెప్పాడు అంటే, దేవుడే చూసుకుంటాడు. ఏం చేశాడు చెప్పండి, దేవుడే చూసుకుంటాడు. మరి దేవుని విశ్వాసులారు, దైవజనులు దేవదాసయ్య గారు ఈ సందర్భాన్ని గురించి చెప్తూ అన్నారట, కల్దీ దేశంలో కల్తీ లేని వ్యక్తి అబ్రహాము అన్నారట. ఒకసారి చెప్పండి, కల్దీ దేశంలో కల్తీ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అబ్రహాం ఉన్నాడు. అలాంటి కల్తీ లేనటువంటి అబ్రహాం అటండి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళమంటే ఏ మాట కూడా, మరి అది ముందే చెప్పాను మిమ్మల్ని, దేవుడు ఏదైనా అడిగితే దాన్ని ఏం చేయకూడదు, పరీక్షించకూడదు, పరిశోధించకూడదు, వెళ్ళమంటే వెళ్ళాడు. అదే దేవుని విశ్వాసులారా, మనమైతే అయ్యగారు ఏదైనా మాట చెప్పారనుకోండి, నేనైనా ఉన్నాను నీకు, ఎవరు లేరా, 33 ఆరాలు చేస్తాం, అవునా కాదా? ప్రతి అధికారి చెప్పండి, ప్రతి ఒక్కరూ పై అధికారికి ఏం చేయాలా, లోబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి మాటకి మనం గౌరవించినప్పుడే మనం దీవించబడతాం. తండ్రి ఎలాగైతే చెప్పండి దేవుని మాటకు లోబడ్డాడో, అదే జీన్స్లో నుండి వచ్చినటువంటి ఇస్సాకు కూడా తండ్రిని కూడా చెప్పండి ఆయన చేతులు కట్టేస్తే కట్టనిచ్చాడు, చితి మీద పడుకోబెడితే పడుకొని ఇచ్చాడు. సరేండి, ఇన్ని రకాల కారణం ఏంటో తెలుసా, తండ్రి అడుగు జాడలో నడిచాడు. ఎవరండి, ఇస్సాకు. ఓ రోజు నేను మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటానండి. మా అబ్బాయి చిన్నోడు, అంటే నాకు మరి 13 సంవత్సరాల పాప, 10 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడు నాకు.
ఇలాగా నేను మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే మా అబ్బాయి రాత్రి 10:30 టైంలో నేను మోకరించాను. మా ఓడు మంచం మీద ఉన్నవాడు గబగబా వచ్చి ఏం చేశాడు, నా పక్కన మోకరించాడు. మోకరించి మరి వెంటనే నాతో పాటు ప్రార్థన చేస్తున్నాడు. నేను చూసి చాలా సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శ్వాసలారా, తండ్రి ఏది చేస్తాడో బిడ్డ అది చూసి అదే చేస్తాడు. బైబిల్ చెప్తుంది. ఇవాళ తండ్రి దేవుని ప్రతి మాటకు లోబడ్డాడు కనుక ఇవాళ చెప్పండి, ప్రాణహాని కలుగుతుందన్న సంగతి తెలిసినప్పటికీ కూడా ఇస్సాకు తండ్రి మాటకు జవదాటలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎంత విశ్వాసం గలవాడంటే, ఇప్పుడు కొడుకుని కాల్ చేశాడు అనుకోండి, ఏమవుతాడు? కొడుకు చనిపోతాడు. ఏమవుతాడు? బూడిదవుతాడు. బూడిదవుతాడు. ఈ బూడిదైనప్పుడు అబ్రహాము అనుకున్నాడంట, చనిపోయిన నా కొడుకుని ఈ బూడిదని తీసుకెళ్ళి నేను ఆకాశంలో గెట్టేసేస్తే ఇలా చూడండి ఒకసారి, ఎన్ని మరి బూడిద రేణువులు ఉంటాయో అంతమంది ఇస్సాకులు దేవుడు నాకు ఇస్తాడని దేవుని బట్టి స్తుతించాడట. దేవునికి స్తోత్రం. అంత సమయంలో మహిమపడదాం, దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగ చూస్తే బైబిల్లో ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మరి నా టైం అయిపోయింది కాబట్టి మరి నెక్స్ట్ మరొక అవకాశాన్ని బట్టి మిగతా విషయాలు తెలియజేసుకుందాం. ఇలాగున్న బైబిల్ గ్రంథములో మరియమ్మ అడిగిన ప్రశ్న, అబ్రహాము ఇస్సాకుని అడిగిన ప్రశ్న, అలాగనే ఇవాళ బైబిల్ మిషన్ ఎందులో ఎక్కువ అని అయ్యగారు ప్రశ్న వేశారు. మందిరాలు కట్టడంలో, సన్నిధులు చేయడంలో, విశ్వాసములో, దేవునికి ఇచ్చుటలో ఇలాగున ఎన్నో విషయాలు మనకి కనబడుతున్నాయి. కాబట్టి అలాగే మరి శిష్యులు కూడా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా యుగ సమాప్తికి అలాగే రాకడికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ప్రభువు కూడా అక్కడ వారికి ఆన్సర్ చెప్పారు. ఇలాగున్న బైబిల్ ఎన్నో మరి ప్రశ్నలు, మరి దానికి సంబంధించిన జవాబులు ఉన్నాయి. కాబట్టి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రభుని అడగండి, ప్రార్థనలోకి వెళ్ళి ప్రభుని అడగండి. ప్రభు మీకు సమాధానం చెప్తారు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసు